మొత్తం తెలుసు కదా రోజు నుంచి తన పిల్లలు ఒక దిగులు లేదు తన సొసైటీ సెక్రటరీ ముందు పుట్టారని తనకు అర్థం ఇచ్చారా ఈరోజు ఫ్రీగా ఉంది అన్న మన్సురెడ్డి అన్న గారు పచ్చూరు నియోజకవర్గం చెందిన కాయం జైల్లో ఉన్న మా దివ్యాంగురాలు దేవిక విషయం మీద జరిగిన దాడి విషయంలో ఈరోజు మన్సురెడ్డి అన్న గారు ఈరోజు చీరాల దేవిక మా దివ్యాంగురాలు హాస్పిటల్లో ఉంటే అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని పలకించడం జరిగింది. దేవిక జరిగిన దాడి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మా అన్న మన్సురెడ్డి అన్న గారు పూర్తిగా ఖండించి దేవిక కుటుంబానికి పూర్తిగా కూడా ఆ కుటుంబానికి అండదండగా ఉంటానని, అలాగే రేగలుగా కూడా ఏ అవసరం వచ్చినా కూడా అన్నగారు మన్సురెడ్డి అన్న గారి ద్వారా తప్పకుండా సహకారం అందిస్తానని చెప్పి తెలియజేశారు. తప్పకుండా ఈరోజు పచ్చూరు నియోజకవర్గంలో వికలాంగురాల అయిన మా దేవిక మీద ఎంత దారుణమైన దాడి జరిగినా కూడా అక్కడున్న లోపల ఉన్న కూటమి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు కావచ్చు, ఇప్పుడు వరకు కూడా మా దేవిక దివ్యాంగురాలను పరిగెత్తానికి రాపోతాము. మేము ఈ విషయంలో తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వికలాంగుల తరపున ఒక మోగ చెవుడు దేవికాని అంత దారుణమైనగా రాడ్లతో కొట్టి ఆ అమ్మాయికి 8 కుట్ల వరకు దెబ్బలు తగిలి ఉంటే ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే గారు రాపోతాము. ఇది నిజంగా ఆయనకే మేము వదిలేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు స్పందించి మా గాది మన్సురెడ్డి అన్న గారు ఈ రోజు ఆ కుటుంబానికి మా దేవికకి ఎంతో భరోసా ఇచ్చారు. ఈ వికలాంగులందరం కూడా తప్పకుండా దేవికకి అందుకో ఉంటాం. అలాగే గాది మన్సురెడ్డి అన్న గారు సహకారం ఎల్లప్పుడూ కూడా మా వికలాంగులకి దేవికకి తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలా మా బీసీ సోదరులు కూడా ఈ రోజు ఈ కన్నడ విషయంలో కూడా పూర్తిగా ఖండిస్తున్నారు తప్ప ఈ రోజు 3-4 రోజుల నుంచి కూడా మా బీసీ నాయకులందరం కూడా ఒక రజక కులానికి చెందిన మా దివ్యాంగురాలైన దేవిక విషయంలో పూర్తిగా బీసీ నాయకులందరం కూడా ఇక్కడే ఆ కుటుంబానికి అండగా ఉండి ఇక్కడున్న డిఎస్పీ గాని అలాగే సీఏ గాని కూడా కలిసి తప్పకుండా వికలాంగుల యాక్ట్ ఏదైతే ఉన్నదో ఆ యాక్ట్ ప్రకారంగా కేసు కట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ గారు సీఏ గారు కూడా తప్పకుండా వికలాంగుల యాక్ట్ ప్రకారంగా కేసు కడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. తప్పకుండా అది జరగాలని కోరుకున్నాం. అది జరగకపోతే తప్పకుండా పచ్చూరు నియోజకవర్గంలో మన్సురెడ్డి గారి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా బీసీ నాయకులందరం కలిసి తప్పకుండా పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.